అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికొచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికొచ్చినందుకు. అండ్ వాసంతిక మచ్చ, డాటర్ ఆఫ్ కరుణాకర్ అండ్ దీక్షిత మచ్చ. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్‌లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పటి వరకు 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా బా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆయన సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా దాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరొకసారి చేసి చూపియండి. మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీదే యాక్టింగ్. నేనక్కడ చేసిందంతా. అండ్ థాంక్ యూ శ్రీరామ్ గారు. థాంక్ యూ సో మచ్. యూ ఆర్ ఎ వండర్‌ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ థాంక్ యూ జీ5 ఫర్ టేకింగ్ మీ. అండ్ నేను ఈ ప్రాజెక్ట్‌లో ఇక్కడున్నానంటే మీరందరి సపోర్ట్ వల్లనే. అండ్ మా నాన్న రాజీవ్ గారు. ఇది మా నాన్నగా సెకండ్ ప్రాజెక్ట్. మేము ఆల్రెడీ ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. అండ్ మీరు చాలా ఇన్స్పైరింగ్ సార్. అప్పుడు ఇంత చిన్నదాన్ని. నేను చేసినప్పుడు ఇంత చిన్నదాన్ని. ఇప్పుడు ఇంత పెద్దగయ్యి అండ్ ఇంత మంచి రోల్ లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డైనమిక్ అండ్ డాషింగ్ ఉదయ్ భాను గారు. మీరు ఆల్రెడీ చూసారు ఆ 2 ఎపిసోడ్స్‌లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఇంకా మొత్తం దాచారు. మొత్తం ఉంది తీస్తారు. ఉదయ్ భాను గారిది చాలా చాలా మంచి రోల్. చాలా అంటే ఇలాంటి రోల్ ఉదయ్ భాను గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేము. అండ్ మా భార్గవి గారు, షీస్ ప్లేయింగ్ అవర్ వార్డెన్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు హాస్టల్‌లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ నా రూమ్మేట్స్ అండ్ ద అదర్ కాస్ట్, మా అమ్మ అండ్ మా బాబాయ్, మామయ్య అండ్ మా డిఓపి మహేష్ గారు. మేము కూడా ఇది మా సెకండ్ ప్రాజెక్ట్. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఎవ్రీబడి, నా స్టాఫ్, నా కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ నా పర్సనల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఫస్ట్ స్కెడ్యూల్ అంతా నార్మల్‌గా ఉండేది. నార్మల్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ స్కెడ్యూల్‌లో చాలా సీరియస్ సీన్స్ చేసేవాళ్ళము. నేను చాలా సీరియస్‌గా ఉండాలి. అక్కడ యాక్షన్ కంటే ముందు, కట్ తర్వాత రాజీవ్ గారు అసలు ప్రసాదరావు గారు కాదు. రాజీవ్ గారే. నేనక్కడ సార్ ఇట్లా యాక్షన్ అనగానే సార్ సీరియస్ అయిపోతారు. నన్ను నవ్విపిస్తారు. నేనక్కడ ఇంత వేరియేషన్ నేను కష్టం సార్. అంటే ఇలా కామెడీ అంటారు. యాక్షన్ అనగానే చాలా ప్రసాదరావు అన్నట్టు ఉంటారు. నేను సడెన్‌గా అలా స్వాతిలోకి వెళ్ళిపోవాలి. నేను నవ్వుతూ ఇట్లా మంచి మూడ్‌లో ఉన్నదాన్ని సీరియస్‌గా కష్టంగా ఉంది సార్ నాకు కొంచెం అని. అండ్ చాలా సీన్స్ ఇప్పుడు నేను వేరే సీన్స్ గురించి చెప్పలేను. చాలా ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే కంప్లెయింటే చెప్పేసింది డైరెక్ట్‌గా రాజీవ్ గారు. యాహ్! సూపర్. థాంక్ యూ సో మచ్. ఇంతకీ సెకండ్ ఎపిసోడ్‌లో లాస్ట్‌కి అక్కడ ఏం జరిగింది? అది తెలియాలంటే 27th జీ5లో మీరు చూసేయండి. మీకే తెలుస్తది. డాటర్ ఆఫ్ ఎస్కేఎం పటేల్ అండ్ డాటర్ ఆఫ్ డాక్టర్ అరుణ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఒక 1 మంత్‌గా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం నేను. శ్రీరామ్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను, ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో చాలా హడావిడిగా చేసాం యాక్చువల్లీ. తొందరగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకిది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి. నాకు ఇనిషియల్ డేస్‌లో నాకు ఎంత స్టార్డమ్‌ని తెచ్చిపెట్టిందని నేను మాటల్లో చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా జయంత్ గారు. సో వీరందరూ వ్యక్తిత్వ శిఖరాలండి. కనిపించేది చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఒక పుస్తకం తెరిస్తే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తామో, ఒక గ్రంథాలయం లాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో వీరందరూ సపోర్ట్తో నేను ఇక్కడ ఉన్నాను. అండ్ నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ నేను టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఆ టైంకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు ఈ సిరీస్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందండి. బికాజ్ శ్రీరామ్
నాకు అంటే నా హృదయాంజలి నుంచి నాకు ఫ్రెండ్. తను ప్రొడక్షన్ మేనేజర్గా ఉండి, నేను హోస్ట్గా ఉండి ఎంత ట్రావెల్ చేశామో. అంటే నాకు ఏదైనా ఎటువంటి లైఫ్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చినా నేను డెఫినెట్గా నేను శ్రీరామ్కి ఫోన్ చేస్తాను. శ్రీరామ్, నాకు ఒక చిన్న ఐ నీడ్ ఎ సజెషన్, ఐ వాంట్ టు సీ యూ, నేను కలవాలి, అట్లా మాట్లాడుకుంటాము. సో అప్పటి నుంచి మాది అలా అలా రిలేషన్షిప్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అనగానే డెఫినెట్గా తమిళనాడు నుంచో, కేరళ నుంచో, ఎక్కడి నుంచో చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫ్లైట్లో వచ్చి దిగి ఇలా చేసేసి అలా వెళ్ళిపోతారు. బట్ మన లోకల్లో ఇక్కడే ఉంటూ ఇంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఇలా రోల్ ఆఫర్ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ అండి. ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలని. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకటి చేశాను, బట్ ఫస్ట్ డే నా కాలు విరిగింది అప్పుడు. ఎందుకంటే హీల్ వేసుకొని పైనుంచి జంప్ చేయించారు. హీల్తో అంటే రిహార్సల్ చేసినప్పుడు మామూలు స్పోర్ట్స్ షూస్ వేసుకొని చేసాము. అప్పుడు కింద పడి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి అదొకటి ఉండిపోయింది, పోలీస్ ఆఫీసర్ చేయలేకపోయానని. సో చాలా టెర్రిఫిక్ రోల్ అండి. ఈ రోల్ చేస్తున్నంతసేపు నాకు ఒక మదర్గా ఎంత ఎమోషనల్ అయ్యానో, లోపల ఎంత ఎమోషన్స్ ప్లే అయ్యాయో నా హార్ట్లో, నేను మాటల్లో చెప్పలేను. అంటే అంత బ్యూటిఫుల్గా ప్రతి పేరెంట్, ప్రతి ఆడపిల్ల, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అండి ఇది. అండ్ ఈ జనరేషన్కి కావాల్సినటువంటి సినిమా ఇది. అండ్ చాలా నేర్చుకుంటాము మనం ఈ సినిమా చూసి. అండ్ ఈ సినిమాలో నా వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్ చాలా తుంటిరండి. చాలా అల్లరుడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే. ఈ పడవ ఎవరిది అనేవాడు అనమాట. 118 ఉండేది నాకు. సో అన్ని మెమరీస్ అన్నీ ఒకసారి కలిసి యాక్ట్ చేస్తుంటే అవన్నీ వచ్చేసాయి. అగైన్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ రాజీవ్. థ్యాంక్ యూ. అండ్ మా వాసంతిక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మన తెలుగు పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తే నేను ఎంత ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా, అచ్చంగా అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒకసారి చూస్తే. బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. అండ్ మా శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్. రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి, నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడన్గా మనకు పంచ పడిందని ఒక 2 minutes తర్వాత అర్థం అవుతుంది, అరే పెద్ద పంచ్ పడిందే మనకి. సో చాలా నవ్విస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారండి. చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాశారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలుగా, అంటే మన డైరెక్టర్ సార్ అవలీలుగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తూ ఉంటారు అనమాట. కొన్ని చేంజెస్, ఇన్స్టెంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేసినప్పుడు ఒక యాక్టర్గా చాలా పాలిష్ అవుతాము. నేర్చుకోవడానికి చాలా ఉంది అనిపిస్తుంది. అండ్ చాలా గర్వపడుతూ నేను ఈ సిరీస్ చేశానండి. అండ్ మా కెమెరామెన్ సార్ మహేష్ గారు, బ్యూటిఫుల్ వర్క్స్, చాలా బ్యూటిఫుల్ చేశారు. మీ డైలాగ్ నాకు కూడా చెప్పాలన్నాను సార్. మీది ఇది 4th సిరీస్ కదా. నేను నెక్స్ట్ తర్వాత ఇది నా 2nd సిరీస్, 3rd సిరీస్, 4th సిరీస్ మా జీ తెలుగులో అని నాకు కూడా చెప్పాలనుంది. ఐ విష్ అండ్ హోప్ అండ్ ప్రే. అండ్ మా ఎంటైర్ టీమ్ అండ్ మా సత్యనారాయణ రాజు గారు నా ఎస్ఐ. సో సూపర్ టీమ్ అండి. అందరం కలిసి చాలా కష్టపడి చేసాము. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా చిన్న రోల్ కదా, చాలా ఖతర్నాక్. సో అండ్ మా డాక్టర్ గారు, అండ్ వారు చాలా గొప్ప రైటర్, మీ అందరికి తెలిసిందే కదండి. సో అందరం కలిసి ప్రాణం పెట్టి ఈ సిరీస్ చేసామండి. మీరందరూ 27th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూస్తారు, చూసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ వదిలిపెట్టరు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ నేను చేసినందుకు రెబెకా జోసెఫ్ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతుంది. అండ్ పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాను సార్.
ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాంటెంట్ ఉందండి దీంట్లో. పార్ట్ 2 కూడా చేయొచ్చు సార్. రెబెకా జోసెఫ్ ఇంకొక క్రైమ్ సాల్వ్ చేయబోతుంది అండ్ దాంట్లో ఈయన కూడా ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హావ్ డన్ దిస్ రోల్. అండ్ భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల సూపర్ డూపర్, అంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్లో ఇది నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి హెవీ అయిపోయి ఐ కుడ్ ఫీల్, అంటే ఎవ్రీ పేరెంట్ పెయిన్ ఏదైతే ఉందో యాజ్ ఎ మదర్గా ఐ ఫెల్ట్. నాకు డైలాగ్ రావట్లేదు సార్ అని కూడా నేను సార్కి వెళ్ళి చెప్పలేకపోతున్నాను సార్, నాకు ఎమోషన్ టచ్ అవుతుంది అని అంటే, మీరు కూడా మదర్ కదమ్మా అన్నారు ఆయన. సో చాలా కనెక్ట్ అవుతారండి, చాలా కనెక్ట్ అవుతారండి. నేను దీంట్లో యాక్టర్ కాబట్టి చెప్తున్నానని కాదు, డెఫినెట్గా చాలా గొప్ప ప్రాజెక్ట్ అండి ఇది, ఒక యజ్ఞంలా చేసింది. ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు. సో ఒక మదర్గా నేను తను చేస్తుంటే నాకు చాలాసార్లు మా మిద్దె విజయేంద్ర మౌలి కనిపిస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ అంటే ప్రతి తన బిడ్డల్ని ఎలా చూసుకుంటాడు, ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నేను కోప్పడతాను, ఇంకా చాలా స్ట్రిక్ట్ మదర్ని కొన్ని విషయాల్లో. బట్ మళ్ళీ ఇద్దరితో ఆయన చంకలు చేరిపోతారు. సో నాకు చాలా చోట్ల మా ఆయన కనిపించారు. సో వెరీ బ్యూటిఫుల్ సిరీస్, వెరీ బ్యూటిఫుల్ రిలీజ్. సూపర్. అంటే ఒక యాక్టర్ గా స్క్రిప్ట్ తెలిసే మీరు అంత ఎమోషనల్ అయ్యారు అని అంటే డెఫినెట్ గా టీవీల ముందు కూర్చునే మేము ఇంకా కాసేపు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాను గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ ఆన్ 27th of Feb. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ప్రసాద్ రావు గారికి మీరే రావాలి ముందుకి. సో రాజీవ్ కనకాల గారు మాటలు ఇప్పుడు విందాం. హలో పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారం. నాకు తెలుసు కాలాతీతం అయిపోయింది, బాగా ఆకలిస్తూ ఉంటుంది, కాబట్టి ఎక్కువగా టైం తీసుకోను. ఇక్కడున్న ప్రసాద్ గారికి, అక్కడున్న సూర్యకి, ఎస్పెషలీ జయంత్ రాఘవన్ గారికి అండ్ గాయత్రి భార్గవి గారికి, ఉదయ్ భాను గారికి అండ్ వాసంతికకి, మా శ్రీరామ్కి, డైరెక్టర్ కృష్ణ గారికి, ఏందమ్మా కొంచెం ముందుకు రాబడబల్లా, శృతి గారికి, అద్భుతంగా డైలాగులు రాసి మా చేత ఓ డిఫరెంట్ స్లాంగ్ మాట్లాడించిన శృతి గారికి, అండ్ మా తాలూకు ఎంతో ఇష్టడు, ఆల్ అంటే ఒకే గూడికి చెందిన వాళ్ళం, మావడికి అండ్ సత్యనారాయణ రాజు గారికి అండ్ సత్య గారికి అండ్ ఎస్పెషలీ మా మహేష్ గారికి. ఫ్రేమ్ చాలా సైలెంట్గా, మామూలు హడావిడి ఉండదు లొకేషన్. రారా అంత కూల్గా డీల్ చేసే మా మహేష్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. స్టేజ్ మీదకి వచ్చి మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. సో కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. ఇట్ ఈస్ ఏ వెరీ, అంటే నేను చేసిన క్యారెక్టర్స్లో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. రాజీవ్ కనకాల, సన్ ఆఫ్ దేవదాస్ కనకాల అండ్ లక్ష్మీదేవి కనకాల. ప్రతిసారి ఇక్కడ పేర్లు తలుచుకుంటే ఎమోషనల్ అవుతాను సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లైఫ్ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్. మీరు ఇచ్చిన లైఫ్ తోటి ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, అరే కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిప్పి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే. బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్ హిమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ దీంట్లో చేయడం నిజంగా అదృష్టం. అలాగే నా స్నేహితుడైన శ్రీరామ్ ఆయన ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నాకు పెద్ద అవకాశం, మంచి అవకాశం రావడం, యాజ్ ఎ యాక్టర్గా పర్ఫామ్ చేసి మీ తాలూకు మన్ననలు పొందడానికి ఒక అవకాశం రావడం నాకు నిజంగా చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం జయంత్ గారు అండ్ అనురాధ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం కామెడీ చేయలేదు, నేను సీరియస్గానే చెప్పాను. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఫిబ్రవరి 27వ తారీఖున ఒక మంచి డాటర్ ఆఫ్ ప్రసాదరావు అనే మంచి వెబ్ సిరీస్ చూడబోతున్నారు. ప్లీజ్ ఈలోపు స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ సో దట్ మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. బోల్డ్ అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ యా, ఇందులో ఎస్పెషలీ ఈవిడ ఉదయభాను గారి గురించి చెప్పాలి. ఈవిడతో నేను 25 ఏళ్ళు అయిపోయింది నటించి. ఇందులో కూడా నేను ఒక్క సీనే చేశాను కాంబినేషన్. బట్ అంతకుముందు 25 ఏళ్ల క్రితం చేసినప్పుడు మేము చేసిన ప్రతిదీ సీరియల్ సింగిల్ ఎపిసోడ్ ఏది చేసినా హిట్లే. సో ట్రస్ట్ మీ, ఇది కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాను. సో థ్యాంక్ యూ ఉదయభాను గారు, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ నైస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ఈ పర్టికులర్ ఫంక్షన్ కోసమే ఐ డిడ్ ఫ్లై డౌన్. అంటే మీరు అనొచ్చు ఏముంది మీ ప్రమోషన్ కోసం మీరు రావడం కరెక్ట్ కదా అని, కానీ అక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది, దీని ఇంపార్టెన్స్ నా లైఫ్లో అంత ఉంది కాబట్టి డాటర్ ఆఫ్ ప్రసాదరావు తాలూకు ఇంపార్టెన్స్ ఇస్ సో మచ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇది మిస్ అవ్వకూడదని వచ్చాను. సో అందరికీ థ్యాంక్ యూ. నిజంగా చాలా ఆనందంగా ఉంది. గంటన్నర మీ టైం తిన్నా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచి సిరీస్ చూడబోతున్నారు. అండ్ ఎస్పెషలీ ఇంకేంటి అని మంజుషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. హలో, మీరు నెల్లూరు అమ్మాయి కదా, కొంచెం ఏదైనా ఆవిడకి మైక్ ఇవ్వండి. ఏమనుకోకండి సార్, సరదాగా ఒక్క నిమిషం మాట్లాడమే. ఏంది మాట్లాడాలా? ఏం మాట్లాడాలా చెప్పాలి కదా నేను మాట్లాడాలంటే. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చి ఉండదా లేదా? సూపర్ ఉండదు ప్రోగ్రామ్ అయితే. నేను మీకేమి, మీరు ఇంకా చాలా బాగుండారు. థ్యాంక్ యూ. ఆవిడ జర్నలిస్ట్ గారు, నాకు తెలిసిన రామ్జీ గారి కూతురు. సో ఆ చనువుతోటి అమ్మాయిని నెల్లూరు అని తెలిసింది, అందుకనే ఆవిడతో మాట్లాడించాను. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు నెల్లూరు నాయుడు గారు అని ఇంకొక యాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరుండి నాతోటి అక్కడ లొకేషన్లో చెప్పించాడు. డబ్బింగ్ కూడా చెప్పేటప్పుడు కొన్ని చిన్న పదాలు మిస్ అవుతాం, అది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పించాడు. ఆయన కూడా, నెల్లూరు నాయుడు గారికి కూడా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.